వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఇదైతే కొంచెం మగ్గాలండి, మూత పెట్టేసుకోండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇంకా మగ్గాలండి. ఒక 20% మగ్గింది. మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్న ఉంటుంది కదా, ఆ వాటర్ పోసేసి చక్కగా కలిపేసేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ అసలు కదపకుండా మూత పెట్టేసుకుని వదిలేస్తే అదే మగ్గిపోతుందండి. దాని తర్వాత మనం సాల్ట్ వేసేసుకుని నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, కూర మొత్తం కుక్ అయిపోయింది. మనం వాటర్ కూడా వేసాం, మిక్సీ వాటర్ చేసాం కదా, ఆ మిక్సీ ఏదైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వాటర్ కూడా వేసేసాం. చక్కగా ఉడికిపోయింది. మీల్ మేకర్ ఎలాగో మనం ఒకసారి ఒక 2 మినిట్స్ అసలు వేడే చేయలేదు, నేను చల్ల నీళ్ళల్లోనే ఉప్పు పసుపు వేసేసి నేను నానబెట్టేశాను. అవి స్పాంజీగా అయిపోయాక నేను వాటిని సగం చేసాను. తోటకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది, చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది. ఈ టైంలోనే ఎప్పుడు నేను చేసి పెట్టుకునే ఆవాలు మెంతుల పొడి, కొంచెం ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసిన పొడి, అలాగే కొంచెమే కారం. మనం ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కాబట్టి కొంచెమే కారం, అలాగే కొంచెం తగినంత ఉప్పు. ఎందుకంటే ఆకుకూర కాబట్టి ఎప్పుడైనా సరే చూసుకుని వేసుకోవాలి. ఎక్కువైపోతే ఏమీ చేయలేము, తక్కువైపోతే మనం కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే మాత్రం చాలా కష్టం. సో చూసుకుని మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. సో ఇది మొత్తం అంతా ఇలా కలిపేశాను. ఆవాలు మెంతుల పొడి ప్లస్ కారం, చాలా కొంచెం కారం వేసాను, చూసారు కదా, కొంచెమే కారం, అలాగే ఉప్పు వేసేసాను కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, కూర అయిపోయింది. మొత్తం ఇంకేం వేయక్కర్లేదు, అంతా ఆ పేస్ట్లోనే ఉంటుంది కాబట్టి కూరకి ఫ్లేవర్ వచ్చేస్తుంది. కూర మాత్రం అదిరిపోతుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, రోజు చేయమంటారు, అంత బాగుంటుందండి. మా ఇంట్లో అయితే రోజు చేయమంటారు, అంత ఇష్టం అండి. ఈ మీల్ మేకర్ వేస్తే మాత్రం ఇంకా సూపర్బ్ ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్, ఇంకా నేను చెప్పలేను, అల్టిమేట్ ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. కూర మాత్రం సూపర్ ఉంటుందండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేయడం అస్సలు మర్చిపోద్దండి. కొత్తిమీర వేస్తేనే దాని టేస్ట్. ఎక్కువ కొత్తిమీర వేయండి, చక్కగా తెప్పించుకోండి, వేసుకోండి, కూర ఎంజాయ్ చేయండి. తోటకూర మీల్ మేకర్ అదిరిపోతుంది అంటే అదిరిపోతుంది. అసలు ఇంకా వేరే కూర అక్కర్లేదు, రోజు ఇదే తినాలనిపిస్తుంది. రోజు తోటకూర తెప్పించుకోండి, అలాగే మీల్ మేకర్లోనే చేసుకోండి. ఇటు ప్రోటీన్ వచ్చేస్తుంది, ఇటు విటమిన్ ఏ వచ్చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.